తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత రాజకీయాల్లో ఊహించని పెను మార్పులు జరగబోతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి ఏడాదైనా గులాబీ బాస్ కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు. పార్టీ వ్యవహారాలు చూస్తున్న కేటీఆర్ కు కొత్త చిక్కు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఇక నుండి కారు పార్టీ వ్యవహారాలు కవిత చేతుల్లోకి వెళ్లనున్నాయా అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో గులాబీ పార్టీకి అధికారం చేజారి ఏడాది గడిచింది. కాకపోతే తొలి ఏడాది ఆ పార్టీకి చిక్కులు అంతంత మాత్రమే. అసలు సమస్యలు అన్ని ఈ 2 లేదా 3 ఏడాదిలో ఉంటాయని అంటున్నారు కొందరు నేతలు. ఎందుకంటే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతి ఆరోపణలపై రేవంత్ సర్కార్ విచారణ జరపనుంది. బీఆర్ఎస్ నేతల మిగతా కేసుల విషయాలు పక్కన పెడితే ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అడ్డంగా ఇరుక్కున్నారన్నది అధికార పార్టీ నేతల మాట. లేటెస్ట్ గా కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రభుత్వం పంపిన దస్త్రానికి 2 రోజుల కిందట గవర్నర్ ఆమోదముద్ర వేశారట. దీంతో కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు మార్గం సుగమమైంది. కేటీఆర్ తో పాటు అప్పటి పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఇందులో ఇరుక్కునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయట. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు. దీనికి సంబంధించి నిధుల అవకతవకలు జరిగాయని ఆరోపణలున్నాయి. ప్రభుత్వం నుంచి గానీ ఆర్బీఐ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఓ విదేశీ కంపెనీకి అప్పటి నుంచి ప్రభుత్వం నిధులు చెల్లించింది. దాదాపు 46 కోట్ల రూపాయలు విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించింది అప్పటి మున్సిపల్ శాఖ. అయితే చెల్లింపులో ఇటు హెచ్ఎండిఏ బోర్డు నుంచి అనుమతి పొందలేదు. అలాగే అప్పటికే కేసీఆర్ కేబినెట్ లో ప్రస్తావించలేదు. ఒక విదేశీ సంస్థకు నిధులు ఇవ్వాలంటే ఆర్బీఐ నుంచి ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రంలో కొలువుదీరిన రేవంత్ సర్కార్ దీనిపై స్పెషల్ ఫోకస్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అక్టోబర్లో ఏసీబీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగిపోయింది. గవర్నర్ను రేవంత్ సర్కార్ సంప్రదించడం జరిగిపోయింది. లేటెస్ట్ గా గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అంతర్గత సమాచారం. త్వరలోని ఆ కేసు స్పీడ్ అందుకోనుంది. అయితే కేటీఆర్ తప్పు చేశాడని తేలితే రాబోయే రోజుల్లో కేటీఆర్ కు అరెస్ట్ అవ్వడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. ఇక చిన్న దొర కేటీఆర్ జైలుకు వెళ్తే పార్టీ వ్యవహారాలు కవిత చూసుకోగలదన్న చర్చ బారాస వర్గాల్లో జరుగుతోంది. ఏదేమైనా కేటీఆర్ అరెస్ట్ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవన్నమాట. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.